Hi, my dear AEE aspirants. Myself Ashok Kumar and the faculty of Sai Meda, Vijayawada, Tirupati, Dilshuk Nagar, Hyderabad. So once again, thank you very much, student. Because మనకి లాస్ట్ సండే తిరుపతిలో సాయి మీద తిరుపతిలో మనం గ్రాండ్ డెమో ప్లాన్ చేసాం. దాన్ని 100కి 200% మీ వల్లే సక్సెస్ అయ్యింది స్టూడెంట్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ సాయి మీద తిరుపతిలో ఆఫ్లైన్ బ్యాచెస్ జరుగుతుంది, ఈజ్ గోయింగ్ ఆన్ ప్రాసెస్. అలాగే ఎవరైనా జాబ్ చేసుకుంటూ కూడా ఏడబ్ల్యూకి ప్రిపేర్ అవుదాం స్టూడెంట్స్కి మనం ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తున్నాం. రికార్డెడ్ క్లాసెస్తో పాటు ప్రతిరోజు ఈవినింగ్ 2 hours 6 to 8 అండ్ ఈవినింగ్ మార్నింగ్ 6 to 8 ఈవినింగ్ 6 to 8 లైవ్ స్ట్రీమింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ తిరుపతిలో ఏ స్టూడెంట్స్ మ్యాక్సిమం ఎన్రోల్ అవుతున్నారంటే లైక్ 4 districts ఆఫ్ రాయలసీమలో ఉన్న 4 districts లైక్ చిత్తూరు, కడప, కర్నూలు అండ్ అనంతపురం. వీళ్ళందరికీ చాలా మంచి డిస్టెన్స్లో ఉంది కాబట్టి మీరు జాయిన్ అవుతున్నారు, వెరీ గుడ్. బట్ అట్ ద సేమ్ టైం మరి రిమైనింగ్ విజయవాడ, గుంటూరు, ప్రకాశం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఈ డిస్టిక్లో ఉన్న మన స్టూడెంట్స్కి కూడా కన్వీనియంట్ డిస్టెన్స్లో మెయింటైన్ చేయడానికి మన నెక్స్ట్ కమింగ్ సండే సాయి మీద విజయవాడలో గ్రాండ్ డెమో ప్లాన్ చేస్తున్నాం అమ్మ. ఓకే, సో సాయి మీద విజయవాడ, మనకి విజయవాడలో కూడా బ్రాంచ్ ఉంది. సాయి మీద విజయవాడ బ్రాంచ్లో ఓకే గ్రాండ్ డెమో కమింగ్ సండే 7th September 2025 ఓకే మార్నింగ్ 9 AM గ్రాండ్ డెమో ఒకటి కండక్ట్ చేస్తున్నాం. సో ఈ డెమో మీరు వచ్చి అటెండ్ అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే సో ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ని మనం ఎలా సక్సెస్ కావాలి, అలాగే ఈ యొక్క ఏడబ్ల్యూకి సిలబస్ ఎలా ఉంటుంది. ఓకే, మనకి ఆల్రెడీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వచ్చి ఆల్మోస్ట్ ఒక దశాబ్దం అవుతుంది, 10 years అవుతుంది. ఆఫ్టర్ 10 years తర్వాత 800 పోస్టులు ప్లస్ ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫ్రమ్ ఏ డిపార్ట్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి ఓకే ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 800+ పోస్టులు రిలీజ్ అవుతున్నాయి. 800+ పోస్టులు. ఈ 800 పోస్టుల్లో మోర్ దాన్ 60 to 70% బీటెక్ ఎలక్ట్రికల్ చదివిన స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ అవుతారు. అంటే మోస్ట్లీ ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులోనే పోస్ట్ అంటేనే అది బీటెక్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మనకి సాయి మీద విజయవాడలో కమింగ్ సండే మార్నింగ్ 9 AM ఒక గ్రాండ్ డెమో ప్లాన్ చేస్తున్నాం. మరి ఈ ఏడబ్ల్యూకి సిలబస్ ఎలా ఉంటుంది సార్? వాట్ అబౌట్ ది సిలబస్? సో లాస్ట్ టైం దశాబ్దం క్రితం మనం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యని చెప్పాం. దాంట్లో ట్రాన్స్కో ఉంది, ఈ 800 ప్లేస్లో ట్రాన్స్కో ఉంది, ట్రాన్స్కో పోస్టులు కూడా ఉన్నాయి. అలాగే జెన్కో అండ్ వన్ మోర్ ఈజ్ డిస్కమ్స్. ఈ డిస్కమ్స్కి వచ్చేసరికి సిపిడిసిఎల్ ఉంది, ఈపిడిసిఎల్, ఎన్పిడిసిఎల్, ఈ 3 డిస్కమ్స్ కలిపి డిస్కమ్స్ అంటాం. బట్ ఈ డిస్కమ్స్కి వచ్చేసరికి లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్లో గేట్ సిలబస్ ఇన్వాల్వ్ చేశాడు, కంప్లీట్ గేట్ సిలబస్. మరి ట్రాన్స్కో జెన్కోలో నార్మల్ సిలబస్. అంటే గేట్ సిలబస్కి నార్మల్ సిలబస్కి డిఫరెన్స్ ఏంటి? మరి గేట్ సిలబస్ అంటున్నారు కదా సార్, మరి గేట్ కోచింగ్ తీసేసుకుంటే ఏడబ్ల్యూ కొట్టేయగలుగుతామా అని చాలామంది మనం మైండ్లో క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, గేట్ సిలబస్ అంటే ఓకే గేట్లో ఉన్న మ్యాథమెటిక్స్, అలాగే కంట్రోల్ సిస్టమ్, సిగ్నల్ సిస్టమ్, ఈఎంఎఫ్, మెషిన్స్, పవర్ సిస్టమ్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ 100 marks గేట్ సిలబస్ యాస్టీజ్ ఇస్తాడు. కానీ ద వే ఆఫ్ క్వశ్చన్ ప్యాటర్న్ మారిపోతుంది. ఫర్ సపోజ్ ఇన్ ద గేట్ ఎగ్జామినేషన్ మీరు గేట్ ఎగ్జామ్ తీసుకుంటే కనుక ఈ గేట్లో 100 marks 100 marks అయినప్పుడు కూడా 80% అనేది ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దీంట్లో 1 mark క్వశ్చన్స్ ఉంటాయి, 2 mark క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి 2 marks క్వశ్చన్స్ ఉండవు. అలాగే గేట్ ఎగ్జామ్లో మీకు క్యాలిక్యులేటర్ ఎలా చేస్తారు, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. బట్ ఇక్కడ ఏడబ్ల్యూకి క్యాలిక్యులేటర్ ఎలా చేయరు. ఓకేనా? అంటే 80% ప్రాబ్లమేటిక్, 20% మాత్రమే 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ కంప్లీట్ ఏడబ్ల్యూ ప్యాటర్న్ డిఫరెంట్ మారిపోతుంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి వచ్చేసరికి సో సేమ్ గేట్ సిలబస్ అయినా ఎస్పెషల్లీ డిస్కమ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఒక 10 years బ్యాక్ అడిగిన డిస్కమ్స్లో
కంప్లీట్ గేట్ సిలబస్ ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఈ ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లో ఇక్కడ కూడా గేట్ సిలబస్ అయినప్పుడు కూడా ఇక్కడ రేషియోస్ మారిపోతాయి. అంటే 40% థియరీ కాన్సెప్ట్స్, 60% ప్రాబ్లమెటిక్ కాన్సెప్ట్స్ అడుగుతాడు. ఈ ప్రాబ్లంలో ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి? అలాగే ఇప్పుడు మనకి డిస్కమ్స్ అన్నాం, మళ్ళీ డిస్కమ్స్లో మనకి సిపిడిసిఎల్ ఉంది, ఈపీడిసిఎల్ ఉంది, ఎల్పిడిసిఎల్ ఉంది. మరి ఈ 3 డిస్కమ్స్కి ఒకటే కామన్ ఎగ్జామ్ పెడతాడా, లేదా డిస్కమ్ వైజ్ ఎగ్జామ్స్ మారతాడా? ఇవన్నీ కూడా మా యొక్క డైరెక్టర్ అండ్ చైర్మన్ డాక్టర్ జి రమణ సార్తో ఒక గ్రాండ్ డెమో కమింగ్ సండే 9 AM స్టార్ట్ చేస్తాం. సారు ఎక్స్ ఏడిఎం, ఆల్రెడీ గేట్లో 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు రమణ సార్ అంటే మీరు ఎవరిని అడిగినా కూడా ఆయన పేరు చెప్పంగానే ఐడెంటిఫై చేసే ఒక సెలబ్రిటీ అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే మీకు ఈ గ్రాండ్ డెమోలో ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఏ సబ్జెక్ట్స్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మనకి జనరల్గా ఎలక్ట్రిక్ స్టూడెంట్స్ అంటేనే మెషిన్స్, పవర్ సిస్టమ్ ఎక్కువ మంది వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ ఈ మధ్యన ఏంటంటే మెషిన్, పవర్ సిస్టమ్ వెయిటేజ్ తగ్గించి ఈఎంఎఫ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, కంట్రోల్ సిస్టమ్, పవర్ ఎలక్ట్రానిక్స్ ఈ సబ్జెక్టుల మీద ఎక్కువ వెయిటేజ్ అడుగుతున్నాడు. ఎందుకంటే అవన్నీ మ్యాక్సిమం ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్స్ కాబట్టి. సో అందుకనే ఇప్పుడు ప్యాటర్న్ లాస్ట్ 10 yearsకి ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ వచ్చే ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా చేంజెస్ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ మనకి సిలబస్ ఎంతో ఏంటనేది ఇంకా తెలియదు, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇది ఉండొచ్చు అని. సో ఆల్రెడీ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఫ్యాకల్టీ మీకు చెప్తే 50% డెమోలోనే జాబ్ కొడతామని కాన్ఫిడెన్స్ మన సార్ మీకు తెప్పిస్తారు. ఒకసారి గ్రాండ్ డెమోకి కమింగ్ సండే విజయవాడలో మనం స్టార్ట్ చేస్తున్నామా. ఒక్కసారి మీ యొక్క వాల్యుబుల్ టైం 4 hours, మ్యాక్సిమం 4 hours ఉంటుంది. ఒక 4 hours మీ వాల్యుబుల్ టైం వచ్చి గ్రాండ్ డెమోలో మీరు వినండి. 50% మీరు టోటల్ చాలా కన్ఫ్యూజన్ ఉంటారు. సార్ మేము ఈఎస్సి క్వశ్చన్స్ చదవాలా, గేట్ 1 mark క్వశ్చన్స్ చదవాలా, లేదా ప్రీవియస్ జెన్కో ట్రాన్స్కమ్ డిస్కమ్స్ క్వశ్చన్స్ చదవాలా, ఇలా చాలా కన్ఫ్యూజ్ మైండ్లో ఉంటారు. ఇంత కన్ఫ్యూజన్ మైండ్లో మీరు చదవడం స్టార్ట్ చేస్తే జాబ్ రాదు. మీరు జాబ్ రావాలంటే ఒక క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ మన డైరెక్టర్ సార్ డాక్టర్ జి రమణ సార్ అనేది క్లారిటీ తెప్పిస్తారు. సో క్లారిటీ ఒకసారి మనకు వచ్చిందో సో మనం పెట్టే ఏం పర్ఫెక్ట్గా గోల్ రీచ్ అవుతుంది. సో ఈ క్లారిటీ కోసం కమింగ్ సండే గ్రాండ్ డెమో 9 AM మన సాయి మీద విజయవాడలో స్టార్ట్ అవుతుంది. ఈ అడ్రస్ వచ్చేసరికి వెన్యూ వచ్చేసరికి నాన్న పాలీక్లినిక్ రోడ్ నలంద స్కూల్ ఆపోజిట్లో సాయి మీద బిల్డింగ్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా అడ్రస్ తెలిస్తే వచ్చేవచ్చు, లేదా సాయి మీద విజయవాడలో మన ఇన్ఛార్జ్ బాలు సార్ ఉంటారు. ఆయన నెంబర్ కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి ఒకసారి మీరు అడ్మిషన్ దట్ మీన్స్ ఎన్రోల్ అవ్వడానికి ట్రై చేయండి. డెమో విన్న తర్వాతే మేము చెప్పే క్లాసెస్ వల్ల మీకు జాబ్ వస్తుంది అని మీరు ఫీల్ అయిన తర్వాతనే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఎన్రోల్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఎన్రోల్ చేసుకోండి. ఒకసారి గ్రాండ్ డెమో అటెండ్ అయిన తర్వాత మీరు ఒకవేళ జాబ్ హోల్డర్స్ అయితే ప్రైవేట్ సెక్టార్లో ఆన్లైన్ క్లాసెస్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. లేదు సార్ నేను ఫ్రీగానే ఉన్నాను, రీసెంట్గా నాకు బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ గవర్నమెంట్ జాబ్స్ అనే వాళ్ళు కంఫర్టబుల్గా ఆఫ్లైన్ క్లాసెస్కి రావచ్చు. మీరు ఆఫ్లైన్ తీసుకుంటారా లేదా ఆన్లైన్ తీసుకుంటారా అనేది మీ యొక్క కంఫర్ట్ జోన్ బట్టి ఉంటుంది. బట్ ఏదో ఒకటి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏదో ఒకటి తీసుకొని ప్రాపర్ కోచింగ్ ద్వారానే మన అనుకున్న గోల్ మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఓకే, సో ఒక మంచి స్టూడెంట్ అనేది జాబ్ గెటింగ్ చేయాలంటే మంచి ఫ్యాకల్టీ ఉండాలి. అండ్ ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈజీగా జాబ్ గెటింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే మనకు తెలిసిన చిన్న అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ డిస్కమ్స్ అన్నిటికి కూడా అంటే లైక్ సిపిడిసిఎల్, ఈపీడిసిఎల్, ఎన్పిడిసిఎల్ ఈ డిస్కమ్స్ అన్నిటికి కలిపి కామన్ ఎగ్జామ్ కూడా ప్లాన్ చేస్తున్నారమ్మా. ట్రాన్స్కో జెన్కో సపరేట్ ఎగ్జామ్స్ అవి వేరు, డిఫరెంట్ ప్యాటర్న్ అవి. బట్ డిస్కమ్స్ వచ్చేసరికి కామన్ ఎగ్జామ్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ కామన్ ఎగ్జామ్ ప్లాన్ చేస్తే మరి ఏ జోన్కి ఎన్ని పోస్టులు వస్తాయి అనేది కూడా మన డైరెక్టర్ సార్ జి రమణ సార్ మీకు క్లారిటీ ఇస్తారు డెమో రోజున. ఒక్కసారి డెమో వచ్చి అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసిన తర్వాతనే నీకు 50% క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత మీరు ఏ జాబ్ అయినా రాయండి, నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్,
ఏ జాబ్ రాసినా కూడా దాంట్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు మీకు ఒకవేళ సాయి మీద విజయవాడలో మీకు అడ్రస్ క్లారిటీ లేదు అనుకుంటే మన సాయి మీదలో విజయవాడలో మన విజయవాడ బ్రాంచ్ ఇన్ఛార్జ్ బాలు సార్ ఉంటారు. బాలు సార్ ఆయన నెంబర్ కూడా మీకు ఇస్తున్నాను. ఓకే, ఈ సార్ నెంబర్కి కాల్ చేసి బాలు సార్ ఈ ఇన్ఛార్జ్ ఆఫ్ సాయి మీద విజయవాడ 9494891124 ఇట్స్ అ ఫ్యాన్సీ నెంబర్ అమ్మ, ఈజీగా మీరు గుర్తుపడతారు. ఈ నెంబర్కి కాల్ చేసి సో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు సార్ని అడిగితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఒకవేళ మీకు అప్పుడు కూడా క్లారిటీ లేదనుకుంటే మనకి అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తారు, అక్కడికి వచ్చేసేయండి, అక్కడ డెమో క్లాసెస్ వినండి. ఆఫ్టర్ యూ విల్ టేక్ ద డెసిషన్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. I hope everyone to attend the demo classes. Okay, thank you very much. Thank you.